పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2026వ సంవత్సరం ఏప్రిల్ నెల 21వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ధనుర్రాశిలో జన్మించిన వారి యొక్క గ్రహస్థితులు మరియు రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి, రోజువారీ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, ఎటువంటి పరిహారాలు చేసుకుంటే ధనుర్రాశి వారు చక్కగా బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు పొందుతారనే విషయం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ధనుర్రాశి వారికి ప్రస్తుతం జరుగుతున్నటువంటి 10 రోజులు కూడా, అంటే 21వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఉన్నటువంటి 10 రోజులు కూడా శుభప్రదంగాను మరియు విజయవంతంగా ఉండబోతుంది. కారణం ఏమిటంటే, మీ రాశ్యాధిపతి అయినటువంటి గురుడు మీ రాశికి 7వ స్థానంలో సంచరిస్తూ ఉంటూ డైరెక్ట్గా 7వ వీక్షణంతో మీ ధనుర్రాశిని చూస్తూ ఉంటాడు. ధనుర్రాశిని వీక్షించడం ఒకటైతే, రాశికి భాగ్యస్థానాధిపతి అయినటువంటి రవి 5వ స్థానంలో ఉచ్చస్థానంలో సంచరించడం అనేటటువంటిది తిరుగులేని అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. ఇక అంటే ఆకాశంలో జరిగేటటువంటి గ్రహాల యొక్క అద్భుతం ధనుర్రాశి వారి యొక్క తలరాతను కూడా మార్చబోతుంది. ఆగిపోయిన పనులన్నీ కూడా వెంటనే పూర్తయ్యేటటువంటి విధంగా ఉంది. ఇక్కడ ఈ ధనుర్రాశి వారిలో ప్రధానంగా మనం గ్రహాల వయసుగా కనుక పరిశీలించినట్లయితే, 5వ స్థానం అనేది పంచమాత్ పూర్వ పుణ్యం అంటారు. అంటే 5వ స్థానంలో సంచరించేటటువంటి గ్రహాలు బ్రహ్మాండమైనటువంటి పుణ్యాన్ని కలిగిస్తాయి. అన్నిట్లో పితృకారకుడైనటువంటి పితృస్థానాధిపతి అయినటువంటి భాగ్యాధిపతి అయినటువంటి రవి మీ రాశికి 5వ స్థానంలో సంచరించడం వలన, అంటే ఉచ్చస్థానంలో సంచరించడం వలన ధనుర్రాశిలో జన్మించినటువంటి వారు అపారమైనటువంటి మేధా సంపత్తిని కలిగి ఉంటారు. అంటే మేధస్సుతో ఉంటారు. చక్కగా గౌరవం లభిస్తూ ఉంటుంది. ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి వారికి పదోన్నతులు లభిస్తూ ఉంటాయి. సంతానపరమైనటువంటి విషయాలలో చక్కగా శుభవార్తలు కూడా వినేటటువంటి అవకాశం ఇక్కడ ఈ రాశి వారికి కనిపిస్తూ ఉన్నది. ఇంకా మీ జన్మరాశికి 4థ స్థానంలో బుధుడు, కుజుడు, శనిగ్రహాల యొక్క కలయిక, బుధ కుజ శనిగ్రహాలు, ఈ 3 గ్రహాల యొక్క కలయిక వలన గృహ వాతావరణంలో కొంత ఒత్తిడి ఉండవచ్చు. కానీ తల్లి యొక్క ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్తలు పాటించాలి. అలానే భూ సంబంధమైనటువంటి విషయాలలో కానీ, లేదా ఇతర వాహన కొనుగోలు లాంటి విషయాలలో కానీ కొన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ చివరికి ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తారు. మరి ఇక 7వ స్థానంలో సంచరించేటటువంటి గురుడు మీ రాశిని వీక్షిస్తున్నటువంటి కారణం చేత ఆత్మవిశ్వాసం ద్విగుణీకృతం, అంటే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. చేసేటటువంటి వివాహ ప్రయత్నాలు చక్కగా ఫలిస్తాయి. అలానే 10వ స్థానాధిపతి అయినటువంటి బుధుడు కూడా 5వ స్థానంలోనే ఉన్నాడు, 4థ స్థానంలో ఉన్నాడు. అంటే 4థ స్థానం అనేటటువంటిది మీనరాశి బుధుడికి నీచ స్థానం. అంటే అన్ని రకాలుగా బాగున్నప్పటికీ కూడా ధనుర్రాశిలో జన్మించినటువంటి వారు ఉద్యోగపరమైనటువంటి విషయాలలో మనస్సుకు తెలియకుండానే విపరీతమైన ఒత్తిడి కానీ, హార్ట్ డెసిషన్స్ తీసుకోవటం కానీ, అంటే ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాల వలన విపరీతమైన సమస్యలు కలిగేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలు ఇక్కడ ఈ రాశి వారికి పనికిరావు. మరి 6వ స్థానంలో సంచరించేటటువంటి శుక్రుడి యొక్క ప్రభావాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే విలాసాల కోసం అధికంగా ఖర్చు చేస్తూ ఉంటారు. డే వైజ్గా పరిశీలిస్తే రోజువారీ ఫలితాలు ధనుర్రాశి వారికి ఏ విధంగా ఉంటాయి అంటే, ఇక్కడ మీకు 21వ తేదీ ఉదయం నుంచి 23వ తేదీ మధ్యాహ్నం 3:12 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది ఒక అద్భుతమైనటువంటి ఆనందకరమైనటువంటి సమయంగా ఉండబోతుంది. భాగస్వామి వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. జీవిత భాగస్వామితో ఉన్న విభేదాలు తొలగిపోతాయి. ఎవరైతే ధనుర్రాశిలో జన్మించినటువంటి వారు కుటుంబ కలహాలతో దూరంగా ఉన్నారో అటువంటి వారు చక్కగా దగ్గరవుతారు. కొత్త పరిచయాలు చక్కగా ఏర్పడుతూ ఉంటాయి. మానసికంగా కనుక తీసుకుంటే బ్రహ్మాండంగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా చాలా ముందుకు వెళ్తూ ఉంటారు. 23వ తేదీ మధ్యాహ్నం 3:12 నుంచి 25వ తేదీ రాత్రి 8:17 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది కొంచెం ధనుర్రాశి వారికి కష్టంగా, కఠినంగా ఉండేటటువంటి సమయంగా ఉంటుంది.
కారణం ఏమిటంటే అష్టమ స్థానంలో సంచరించేటటువంటి చంద్రుడి యొక్క ప్రభావం కారణం చేత ఆకస్మికమైనటువంటి ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. వాహన ప్రమాదాలు సూచిస్తూ ఉన్నాయి కాబట్టి వాహనం డ్రైవ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, వేగం తగ్గించుకోవాలి. పాత విషయాలు అంటే గతంలో జరిగిపోయినటువంటి విషయాల గురించి మరలా ఆలోచించి మనస్సు కలస చెందేటటువంటి విధంగా ఉంటుంది. ముఖ్యమైన పత్రాలపై సంతకం చేసేటప్పుడు చాలా జాగ్రత్త వహించండి. 25వ తేదీ రాత్రి 8:15 నుంచి 28వ తేదీ ఉదయం 5:04 వరకు ఉండేటటువంటి సమయంలో భాగ్యస్థానంలో కేతువుతో కలిసి సంచరించేటటువంటి చంద్రుడి యొక్క ప్రభావం కారణం చేత ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు. తండ్రి నుంచి కానీ తండ్రి తరపు బంధువుల నుంచి కానీ చక్కటి సహాయ సహకారాలు వస్తూ ఉంటాయి. కానీ చిన్నపాటి అపార్థాలు కూడా కలిగే అవకాశాలు ఉంటాయి. దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు కూడా వింటారు. 28వ తేదీ ఉదయం 5:04 నుంచి 30వ తేదీ మధ్యాహ్నం 2:32 వరకు ఉండేటటువంటి సమయంలో దశమ స్థానంలో సంచరించేటటువంటి చంద్రుడి యొక్క ప్రభావం కారణం చేత వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో ఇది అత్యంత కీలకమైన సమయంగా ఉండబోతూ ఉంది. ఉద్యోగంలో మీ మాటకు తిరుగు లేకుండా మాటకు విలువ పెరుగుతూ ఉంటుంది. మీ పనితీరుతో పై అధికారులను కూడా చక్కగా మెప్పిస్తూ ఉంటారు. నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు ఈ రోజుల్లో కనుక ప్రయత్నించినట్లయితే చక్కగా బ్రహ్మాండమైనటువంటి అపురూపమైనటువంటి అవకాశాలు ఇక్కడి రాశి వారికి కలుగుతూ ఉంటాయి. మీ హోదా కూడా పెరుగుతూ ఉంటుంది. 30వ తేదీ మధ్యాహ్నం 2:32 నుంచి 30వ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి సమయంలో చిరకాల కోరికలన్నీ కూడా చక్కగా నెరవేరుతాయి అని చెప్పాలి. దాంతోపాటు స్నేహితులతో చక్కగా సరదాగా గడుపుతారు. ఆర్థికంగా నిలకడ అనేటటువంటిది వస్తుంది. ఈ 10 రోజులు మరింత శుభ ఫలితాల కోసం ఖచ్చితంగా ధనుర్రాశిలో జన్మించినటువంటి వారు ఖచ్చితంగా గురువారం నాడు దక్షిణామూర్తి యొక్క స్తోత్ర పారాయణం చేయటం, అలానే సాయిబాబాకు పసుపు రంగు పుష్పాలతో కనుక పూజ చేసినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. ఓం బృహస్పతయే నమః అనేటటువంటి మంత్ర జపం ఈ రాశి వారికి చాలా ఎక్కువగా ఉపయోగపడుతుంది. అలానే ఆదిత్య హృదయం పారాయణం చేయడం వల్ల పంచమ స్థానంలో రవి బలాన్ని పొంది ఉన్నాడు కాబట్టి ఆదిత్య హృదయం పారాయణం చేయడం కూడా చాలా మంచిది. ఇంకా శివలింగానికి చక్కగా అభిషేకం చేయడం వల్ల కూడా మంచి ఫలితాలు పొందుతారు. ఇక ఈ ముఖ్యంగా ఈ ముగింపు మాటలు ఏమిటంటే కంక్లూజన్ ఏమిటంటే ఈ 10 రోజులు ఈ ధనుసు రాశి వారికి ఒక వరంలాగా ఉండబోతుంది. పెద్దవాళ్ళకు అంటే మీరు గురువులు మరియు పెద్దవాళ్ళ యొక్క అనుకూలతలు పెరుగుతూ ఉంటాయి. అసాధారణ విజయాలు నమోదు చేసుకునేటటువంటి విధంగా ఉంటారు. ఆత్మవిశ్వాసంతో కనుక ముందుకు అడుగు వేసినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. మరి ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు ధనుర్రాశిలో ఉన్న అందరికీ వర్తిస్తాయి. ఎవరికైతే వర్తించడం లేదో, ఇంకా ఎవరైతే తీవ్రమైనటువంటి ప్రతికూలతలు పొందుతూ ఉన్నారో అటువంటి వారు ఒక్కసారి మీరు మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకొని దోష నివారణ కనుక చేయించుకుంటే చక్కగా సత్ఫలితాన్ని పొందుతారు. ఇవి ధనుర్రాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షించినందుకు ధన్యవాదాలు. శుభం.